హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఉన్న జయచంద్ర అపార్ట్మెంట్లోని ఒక 10 మంది పెద్దవాళ్ళు కలిసి ఒక టీంలాగా ఏర్పడి పేదవాళ్లకు అన్నదానం చేయాలని అనుకున్నారు. ఈరోజు మెనూలో కేసరి, పెసరపప్పు కలిపిన అన్నము, వంకాయ కూర, పప్పు, పెరుగు ఉన్నాయి. వాటర్ ప్యాకెట్ ఇస్తారు. 4 నెలల క్రితము ఇలా అన్నదానం చేయడం స్టార్ట్ చేశారు. మొదట్లో వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గరే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. అయితే ఏదో ఒక హాస్పిటల్ వద్ద కూడా కార్యక్రమం చేస్తే బాగుంటుందని అనుకున్నారు. వీరికి దగ్గరలోని గాంధీ ఆసుపత్రి వద్ద ఇలా పేదలకు, రోగులకు, వృద్ధులకు అన్నదానం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఒకసారినా? మంత్లీ ఒకసారి? ఏంటండి? ఓకే, మీరు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అండి లేకపోతే ఒక అపార్ట్మెంట్? ఓకే, ఎంత ఖర్చు పడుతుంది, ఎంత అవుతుందండి మీకు ఒకసారి చేసేదానికి? ఎక్కడెక్కడ చేస్తారండి? ఓకే, ఏ అపార్ట్మెంట్ అండి మీది? జయచంద్రనా? ఓకే, ఎక్కడండి అది? ఓకే. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని వేల మంది పేదలు వైద్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి వైద్యం చేయించుకోవటానికే సరిపడా డబ్బులు ఉండవు. అలాంటి వారికి ఇలా నిత్యాన్నదానం చేయటము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తుంటారు. ఎంతమందికి చేసుకొని వస్తారండి వచ్చేటప్పుడు? 200 పైన చేసుకొస్తారా? మీ టీం ఎంతమంది ఉన్నారండి మొత్తం? 10 మంది ఉన్నారా? ఓకే. ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? 4-5 మంత్స్ అవుతుంది. ఓకే. మీ అపార్ట్మెంట్ దగ్గర చేస్తారు. ఓకే, మీ కాలనీ పేరండి? ఓకే. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక వీడియో చేయటానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.